వరుసగా 8వ సారి అనంతపురం జేఎన్టీయూ ఏపీ ఈసెట్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. 2017 నుంచి వరుసగా ఈసెట్ నిర్వహణ బాధ్యతలను చూస్తున్న జేఎన్టీయూకు మరోసారి ఆ బాధ్యతలు చెప్పారు. ఈ నెల 15 నుంచి ఏపీ ఈసెట్కు దరఖాస్తు చేసుకోవచ్చని ఈసెట్ కన్వీనర్ భానుమూర్తి జేఎన్టీయూ పీసీ శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూలో ఈసెట్ కార్యాలయాన్ని కూడా వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ వీసీ శ్రీనివాసరావు ఈసెట్ కన్వీనర్ భానుమూర్తి మాట్లాడుతూ 2017 నుంచి 23 వరకు ఈసెట్ విజయవంతంగా నిర్వహించామన్నారు. రేపటి నుంచి ఈసెట్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 5,000 అపరాధ రుసుముతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే నెల 8వ తేదీన ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 2 సెలక్షన్లలో పరీక్షలు ఉంటుందని చెప్పారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ విద్యార్థుల ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులకు అన్ని అంశాలు అర్థమయ్యే విధంగా వెబ్సైట్లో వివరాలు పొందుపరిచినట్లు భానుమూర్తి తెలిపారు. డిప్లొమా పాస్ అయిన విద్యార్థులు మరియు బీఎస్సీ గణితం పాస్ అయిన విద్యార్థులు బీటెక్ మరియు బీఫార్మసీ కోర్సెస్లో 2వ సంవత్సరంలోకి ప్రవేశం పొందటానికి నిర్వహించే ఏపీ ఈసెట్ 2024 బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఈ సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపూర్కు అప్పగించింది. ఈ విశ్వవిద్యాలయం ఇదివరకు అంటే 2015 నుంచి 2021 వరకు వరుసగా 7 సార్లు ఏపీ ఈసెట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించింది. ఈ సంవత్సరం మొత్తం 14 బ్రాంచెస్లో ఈ ఎగ్జామినేషన్ను మనం కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ ఎగ్జామినేషన్ ఏపీ ఈసెట్ 2024 8/5/2024 బుధవారం రోజున 2 సెషన్స్లో కండక్ట్ చేస్తాము. ఉదయం సెక్షన్ 9 నుంచి 12 గంటల వరకు ఉంటుందండి. ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. మొత్తం 14 కోర్సెస్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 15వ తారీఖు నుంచి ఈ స్టూడెంట్స్ దీనికి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా 1 మంత్ టైం ఇస్తున్నామండి స్టూడెంట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 15/3 నుంచి 15/4 వరకు వితౌట్ ఎనీ లేట్ ఫీ. 15/4/2024 తర్వాత ఒక వారం రోజుల వరకు అంటే 22/4/2024 వరకు కూడాను 500 రూపీస్ లేట్ ఫీతో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అది దాటిన తర్వాత ఇంకొక వారం వరకు 2000 రూపీస్ లేట్ ఫీతో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అది దాటిన తర్వాత అప్ టు 2nd మే వరకు 5000 రూపీస్ అప్లికేషన్తో లేట్ ఫీతో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత 1వ తారీఖు నుంచి 1st మే 2024 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. 8/5/2024 ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫైనల్ ఎగ్జామినేషన్ 2 సెషన్స్లో. అలాగే దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీ 10/5/2024 మేము వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత 2 రోజుల వరకు దాని మీద ఏమన్నా అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే, ప్రిలిమినరీ కీ మీద అబ్జెక్షన్స్ ఉంటే వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఒక 2 రోజులు టైం ఇస్తున్నాము. ఆ తర్వాత ఇంకా ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ cets.apsche.ap.gov.in/eset. దీనికి రిజిస్ట్రేషన్ ఫీ ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 600 రూపాయలు గాను, బీసీ కేటగిరీ వాళ్ళకైతే 550 రూపాయలు గాను, అండ్ SC/ST కేటగిరీకి అయితే 500 రూపాయలు గాను నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయండి.